చిన్న గ్రామంలోని ఓ సాధారణ ఇంటిలో రామలక్ష్మి అనే అత్త, ఆశ అనే కొడలు నివసిస్తున్నారు. ఇద్దరూ మంచివాళ్లే. కానీ చిన్న చిన్న అపార్థాల వల్ల ఇంట్లో ఒక చీరు టెన్షన్ రోజూ కనిపించేది. ఆశా, బియ్యం కరిగేటప్పుడు 2 సార్లు కడగాలి కదమ్మా, నీకింతకీ ఏనయింది? అత్తగారు, నేను కూడా అలాగే చేస్తున్నాను. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మాటల్లో పెద్ద గొడవేమీ లేదు. కానీ మాటల ధోరణి ఇద్దరికీ నచ్చకపోవటంతో మనసుల్లో చిన్న గాయాలు పడుతున్నాయి. సాయంత్రం రాజు ఆఫీసు నుండి ఇంటికొస్తాడు. ఇంట్లో వాతావరణం ఏదో వేరేగా ఉందని వెంటనే గమనిస్తాడు. అమ్మా, ఆశా, మీరిద్దరు ఇంత నిశ్శబ్దంగా ఎందుకున్నారు? ఏదైనా సమస్య? ఏం లేదు బాబు, నువ్వు అలసిపోయి ఉంటావు, వెళ్ళి చేతులు కడుక్కో. అదే, ఎవరికి నా మాట అర్థం కాదు. మనసులో ఒక్కొక్కరిలో ఒక్కో బాధ, కాని చెప్పేది మాత్రం ఎవరూ లేరు. ఇంట్లోని పరిస్థితి రాజుకు స్పష్టంగా తెలిసిపోయింది. నేరుగా మాట్లాడితే ఇద్దరూ బాధపడతారని తెలుసుకున్న రాజు ఒక చిన్న పద్ధతి ఆలోచించాడు. అతను అత్త కోసం ఒక లేఖ, మరోదాన్ని ఆశా కోసం రాసి ఇద్దరికి కనిపించకుండా వాటిని వాళ్లకు అందేలా పెట్టాడు. అత్త రామలక్ష్మి లేఖ తీశాక చదవడం ప్రారంభించింది. అమ్మా, ఆశా నీకు ఒకే ఒక్క కోడలు కాదు. నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆమె నీకంటే ఎక్కువ ప్రేమిస్తుంది. మీరిద్దరూ నవ్వుకుంటూ ఉంటే ఈ ఇల్లు ప్రార్థన మందిరంలా మారుతుంది. దేవుడా, రాజు మాటల్లో నిజముంది. నేను కొంచెం కఠినంగా ఉన్నానేమో. అదే సమయంలో ఆశా కూడా తన లేఖ చదువుతోంది. ఆశా, అత్తగారి మాటలు కొంచెం గట్టిగా ఉండొచ్చు, కానీ వాళ్ళ పగలు రాత్రి కష్టాల వల్లే అలవాటైపోయిన ధోరణి. వాళ్ళ హృదయం మాత్రం బంగారమే. నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆమె నీ మీద నీ అమ్మ కన్నా ఎక్కువ ప్రేమ పెడుతుంది. అయ్యో, నేను నిజంగా అత్తగారి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నా. మరో రోజు మధ్యాహ్నం ఆశా భోజనం సిద్ధం చేస్తోంది. అత్తగారు ఇష్టపడే రాయలసీమ కర్రీ చేసింది. అత్తగారు, రండి, భోజనం చేసేయండి. మీకిష్టమైన కూర చేశాను. అమ్మా, నువ్వే చేశావా? ఎంత బావుంది, రుచిగా ఉంది. అత్త ప్రేమగా మాట్లాడడం చూసి ఆశాకు హృదయం పులకించింది. ఇద్దరి మధ్య మబ్బులు చెదిరిపోతున్నాయి. ఆశా, నేను కొన్నిసార్లు కఠినంగా మాట్లాడితే క్షమించమ్మా. నీకేమీ నష్టం చేయాలని కాదు. లేదత్తగారు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకు ప్రేమ మాత్రమే ఉంది. ఇద్దరూ కళ్లలో ఆనందం మెరవడంతో ఆ ఇంట్లో కొత్త వెలుగు ప్రసరించింది. ఇంటి లోపల ఇలా నవ్వులు, ప్రేమ కనిపిస్తే నాకెంత సంతోషమో మీకు తెలుసా? ఇదే నా కోరికమ్మా. నువ్వు చెప్పిన మాటల వల్లే మేం మా తప్పు తెలుసుకున్నాం బాబూ. ఇక మీదట మా మధ్య అపార్థాలు ఉండవు. ఆ రోజు నుండి ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, గౌరవం, నవ్వులతో నిండిపోయింది. చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా కనిపిస్తాయి, కానీ మనసు మార్చి ప్రేమతో మాట్లాడితే సంబంధాలు బలపడతాయి. మనసు మారితే ఇల్లంతా మారుతుంది.